ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ భేటీలో కీలక నిర్ణయాలపై చర్చించారు. 3 గంటలుగా కొనసాగిన సమావేశంలో పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ చీఫ్గా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం సీఎల్పీ ఆమోదించింది. ఈ సందర్భంగా నూతన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రేవంత్ రెడ్డి శాల్వతో సత్కరించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థి, ఎన్ఎస్యూఐ ఉద్యమాల నుంచి ఎదిగిన నేత అంటూ కొనియాడారు. ఈ భేటీకి మంత్రులతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి గారి ఆధ్వర్యంలో సిఎల్పి మీటింగ్ జరగడం, మా పార్టీ ప్రతి సందర్భంలో కూడా కొత్తగా నియామకులైన పిసిసి అధ్యక్షుల వారిని ఆనవాయితీగా సిఎల్పి మీటింగ్ని ఏర్పాటు చేసుకొని సభ్యులకు సంబంధించిన మనోభిప్రాయాలను తెలుసుకోే ప్రయత్నంలో ప్రజాప్రతినిధులు పార్టీ సమన్వయంతో ఏ విధంగా ముందుకు పోవాలని, ప్రతిపక్షంలో ఉంటే సిఎల్పి నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకొని కొత్తగా నియామకులైన పిసిసి అధ్యక్షుల వారికి శుభాకాంక్షలతో పాటు పార్టీ సమన్వయం గురించి కలిసి పనిచేసే ప్రయత్నం ఇది. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసనసభ పక్షానికి సంబంధించిన సభ్యులందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అనేక విషయాలను, ఇటు చాలామంది సభ్యులు వారు మాట్లాడారు, మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీకి సంబంధించిన సమన్వయం విషయంలో రాబోయే కార్యాచరణ ఏ విధంగా తీసుకుందామని సూచనలు ఇచ్చారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా పార్టీకి సంబంధించి ప్రాధాన్యత అంశాల విషయంలో ప్రజాప్రతినిధులకు తెలియజేయడం, దీపాదాస్ మున్షి గారు కూడా పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక